గుడ్ మార్నింగ్ లీడర్స్. కిబోలో కొత్త అప్డేటు, ఇది అందరూ తప్పకుండా చేసుకోవాలి. ఏంటంటే మన క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నాను. క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయండి. ఇందులో మనము ట్రాన్స్ఫర్ చేసుకున్న ఐఎస్డిటీ కాయిన్లు ఉన్నాయి కదా, వాటిని మనం స్పాట్ వ్యాలెట్కి చేంజ్ చేసుకొని అక్కడ నుంచి డీ కాయిన్ లెక్క స్వాప్ చేసుకోవాలి. అది ఎలాగో నేను ఇందులో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఓపెన్ చేయండి మీ అకౌంట్ను. ఓపెన్ చేశాక ముందు వ్యాలెట్లోకి వెళ్ళండి. వ్యాలెట్లోకి వెళ్ళి నేను సింపుల్గా చెప్తాను, ఫాస్ట్గా. వ్యాలెట్లోకి వెళ్ళి కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళండి. కమిషన్ వ్యాలెట్లో స్పాట్ వ్యాలెట్, ఇక్కడ స్పాట్ వ్యాలెట్ ఉంది. ఇప్పుడు కమిషన్ వ్యాలెట్. ఈ కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక పక్కకు జరపండి. ఇక్కడ మీ కాయిన్లు చూసుకోండి. కమిషన్ వ్యాలెట్లో కాయిన్ కాస్ట్ ఇక్కడ కిందికి రండి. ఐఎస్డిటీ స్టేబుల్ కాయిన్, స్టేక్డ్ ఐఎస్డిటీ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని చూడండి. ఈ రెండు ఐఎస్డిటీ స్టేబుల్ కాయిన్, ఐఎస్డిటీ కాయిన్ 14 ఉన్నవి, స్టేక్డ్ ఐఎస్డిటీ 13 ఉన్నాయి. ఈ రెండు 13, 14. అయితే మనం ఇక్కడ ఒక సింపుల్ గుడ్డి గుర్తు ఏంటంటే, ఇక్కడ లెఫ్ట్కి జరిపితే ఇక్కడ ట్రాన్స్ఫర్ టు స్పాట్ అని ఉంటుంది. ఏదైతే ట్రాన్స్ఫర్ టు స్పాట్ అని ఉంటుందో అవి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది స్పాట్ వ్యాలెట్లోకి. సో అది దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఈ 14 కాయిన్లను ఇలా స్పాట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ టు స్పాట్ నొక్కండి. ఇలా నొక్కాక ఐఎస్డిటీ కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎస్డిటీ ఫస్ట్ ఏంటి, నాకు రెండు ఉన్నాయి, ఐఎస్డిటీ ఉంది, ఎస్ఐఎస్డిటీ ఉంది. సో ఫస్ట్ ఐఎస్డిటీ, తర్వాత ఐఎస్డిటీ కమిషన్ వ్యాలెట్ టు స్పాట్ వ్యాలెట్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఎంటర్ అమౌంట్ పైకి జరపండి. ఒక మినిమం ఒక ఐఎస్డిటీ నుంచి 10,000 ఐఎస్డిటీ వరకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పైకి జరపండి. ఇప్పుడు 14 ఐఎస్డిటీ ఉన్నవి, అవైలబుల్ కాయిన్స్ 14 ఐఎస్డిటీ ఉంది. ఇక్కడ ఐఎస్డిటీ టచ్ చేసి 14 నొక్కండి. 14 ఎంటర్ చేయండి. ఓకేనా, 14 పైకి జరిపి ఇలా పైకి జరపండి. యూ విల్ రిసీవ్ 14 వస్తున్నాయి. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది ఐఎస్డిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఐఎస్డిటీ ఉంది. ఇది ఈ ఐఎస్డిటీ ఉంది. ఇది కూడా కమిషన్ వ్యాలెట్, స్పాట్ వ్యాలెట్, ఎంటర్ అమౌంట్ పైకి జరపండి. ఇది 13.4000 ఉంది. సేమ్ దీన్ని కూడా ఇలాగే 13.4 ఒక 0 అవసరం లేదనుకుంటా, వినకూడదు. 0. ఓకే, వీటిని కూడా టైం ఇది మధ్యలో కొంచెం టైం అడుగుతుంది. ఆ టైం 20 సెకండ్లు వెయిట్ చేయాలి. ప్లీజ్ వెయిట్. 13:80 ఒకటి రైట్, అది అయిపోయింది. టైం అయిపోయింది. ట్రాన్స్ఫర్ కాయిన్స్ అర్థమైంది కదా. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ కొట్టేయండి. ఓకే, ట్రాన్స్ఫర్ అయిపోయింది సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు చూసుకోండి, మళ్ళీ వ్యాలెట్లోకి వెళ్ళి ఇప్పుడు కమిషన్ వ్యాలెట్ చూసుకోండి. కమిషన్ వ్యాలెట్లో స్టేక్డ్ ఐఎస్డిటీ, స్టేబుల్ ఐఎస్డిటీ రెండు 0 అయిపోయింది. ఇక్కడ చూడండి, 0 రైట్. ఇప్పుడు లేవు. ఒక ట్రాన్స్ఫర్ చేసేటివి 0 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అయిన కాయిన్స్ను మనం డీ కాయిన్ లెక్క స్వాప్ చేసుకోవాలి. ఓకే, డీ కాయిన్ లెక్క ఎలా స్వాప్ చేసుకోవాలంటే, ఈ పైన మన అకౌంట్కు పైన 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 గీతలు నొక్కండి. ఇక్కడ నుంచి పైకి జరిపి ట్రేడ్ నొక్కండి. ట్రేడ్లో కొంచెం కింద చూడండి, లాస్ట్ కాయిన్ స్వాప్ అనే ఆప్షన్ ఉంది. ఈ కాయిన్ స్వాప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది కంపల్సరీ చేసుకోవాలి. డీ కాయిన్ లెక్క స్వాప్ అయిపోతున్నాయి మన ఐఎస్డిటీ కాయిన్లన్నీ. ఇవి వెంటనే మనం అమ్ముకోవచ్చు కూడా. ఈ కాయిన్ స్వాప్లో సెలెక్ట్ కాయిన్ స్వాప్ ఫ్రమ్ అంటే ఐఎస్డిటీ ఫస్ట్ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఐఎస్డిటీ 2 నొక్కండి. డీ కాయిన్ 2 అని నొక్కగానే పైన డి అని వచ్చింది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. డి ఒకసారి పైన కనిపిస్తే ఒకసారి కింద కనిపిస్తుంది. ఆ డి నొక్కండి. డి నొక్కిన తర్వాత అడుగుతుంది ఎంటర్ అమౌంట్. చూడండి, అమౌంట్ 1 నుంచి 10,000 ఐఎస్డిటీ స్వాప్ చేసుకోవచ్చు మనం ఒకేసారి. ఎంత ఉన్నాయి పైకి చెప్తే కనిపిస్తుంది. 14.00001 ఉంది. ఆ మొత్తం ఎంటర్ చేయండి. 14.0011 మొత్తం 14 ఎన్ని సున్నాలు, 1 2 3 4 సున్నాలు, 1 2 3 4 సున్నాల తర్వాత 1 మొత్తం ఎంటర్ చేస్తున్నాం. ఓకే, పైకి జరపండి. మనం ఇట్లా చేసుకుంటే మనకు 50% బోనస్గా వస్తుంది. చూడండి ఎంత కింద రాసిండు. అమౌంట్ 14.00001 ఐఎస్డిటీ, బోనస్ 50%.
50% మనకు ఫ్రీగా వస్తుంది. ఎప్పుడు ఈ 13వ తారీఖు లోపల చేసుకున్న వాళ్ళకు 50% బోనస్ వస్తుంది టీ కాయిన్గా. అప్పుడు మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ₹1,00,000 క్యాలిక్యులేట్ చేసిండు. యూ విల్ రిసీవ్ 0.021000002 టీ కాయిన్ మనకు వస్తుంది. ఓకే, కన్ఫర్మ్ స్వాప్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఐఎస్డిటీ కాయిన్లు సక్సెస్గా అయిపోయినాయి. ఇంకా స్టేక్డ్ ఐఎస్డిటీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ 3 గీతల్లో అవసరం లేదు, ఉంది కదా. ఇక ఐఎస్డిటీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ కాయిన్ స్టేక్డ్ ఐఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి. టు కాయిన్ డీ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఈసారి కింద వచ్చింది ఎంటర్ అమౌంట్ ఆల్రెడీ చూపిస్తుంది కింద 13.40000. ఎంటర్ చేయండి. చూస్తూ ఎంటర్ చేయండి. అంతే, కింద ఎంత ఉంటే అంత ఎంటర్ చేయండి. 13.4000. ఓకే, పైకి జరపండి. ఐఎస్డిటీ ఇది చూడండి 13.44 ఉంది కదా, దానికి బోనస్ 50%. రైట్, కన్ఫర్మ్ స్వాప్. ఇప్పుడు పూర్తిగా స్వాప్ అయిపోయినవి. అంటే ఈ 13వ తారీఖు లోపల చేసుకున్న వాళ్ళకి 50% బోనస్ వస్తుంది. 13 నుంచి మళ్ళీ 23 దాకా 13 ఒక 10 రోజుల తర్వాత 10 రోజుల వరకు చేసుకున్న వాళ్ళకు 25% బోనస్ వస్తుంది. అవతల 10 రోజులు చేసుకున్న వాళ్ళకు 5% ఎంతనో బోనస్ వస్తుంది. అవతల ఇంకా బోనస్ రాదు. సో ఎంత ముందు చేసుకుంటే అంత త్వరగా బోనస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇప్పుడు ఇవి చూద్దాం. ఇక్కడ వ్యాలెట్లు ఎక్కడున్నాయి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నవి. వ్యాలెట్ ఇది స్పాట్ వ్యాలెట్లోనే ఉంటాయి ఇవన్నీ. మనం అంటే ఎంబడే రేపు డీ కాయిన్ రేపు 1వ తారీఖు, రేపు 3వ తారీఖు, ఈ నెల రోజులేమో ఐఎస్డిటీ వెళ్ళిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, ఐఎస్డిటీ మొత్తం తీసేస్తున్నారు. మొత్తం నెక్స్ట్ మంత్ నుంచి యూఎస్డి తోటే మన డీ కాయిన్ కానీ క్యూసీసీ కాయిన్ కానీ. స్పాట్ వ్యాలెట్ చూసుకోండి. స్పాట్ వ్యాలెట్లో డీ కాయిన్ 0.4 ఉంది. మనం ఇప్పుడు స్వాప్ చేసుకున్న డీ కాయిన్ అదే ఫస్ట్ ఉంది కదా. డీ కాయిన్ 0.0411001. ఓకే, ఇదే డిపాజిట్ అయ్యింది. ఐఎస్డిటీ కాయిన్లు ఇప్పుడు 0 అయిపోయినాయి. స్టేక్డ్ ఐఎస్డిటీ 0, అన్నీ 00000. రైట్, అంటే ఇప్పుడు ఈ డీ కాయిన్ మనం రేపు ఇయ్యంగానే రేపు 1వ తారీఖు తర్వాత అంటే 3వ తారీఖు నెక్స్ట్ మంత్ ఇదేంది జూలై 3వ తారీఖు తర్వాత మనకు యూఎస్డిటీ తోటి ఎప్పుడైతే డీ కాయిన్ లిస్టింగ్ ఇస్తున్నాడో యూఎస్డి తోటి అప్పుడు మనం డైరెక్ట్ అయ్యి అమ్ముకోవచ్చు. ₹1,00,000 స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మనం ఈ ఐఎస్డిటీ స్టేక్డ్ ఐఎస్డిటీ ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే మనం కూపన్లు పెట్టుకున్నాం కదా. ₹15 కూపను, ₹12 కూపను పెట్టి మనము స్వాప్ చేసుకోవడము మెర్జ్ చేసుకున్నాం కదా. ఆ కూపన్ల అమౌంటే ఈ స్టేక్డ్ ఐఎస్డిటీ అన్నట్టు. కూపన్లు రావడంతో పాటు మనం పెట్టిన అమౌంట్కు మనకి వచ్చేసినాయి. సో ఎవరు మిస్ అవ్వకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటేనే నేను గ్రూప్లో పెడతాను, వీడియో చేస్తాను. అనవసరంగా పెట్టాను. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరూ స్కైన్లో రిజిస్టర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే సో అందరూ టీం చేసుకోండి. బాగా మంచి టీం చేసుకున్న వాళ్లకు ప్రతిరోజు ₹1,00,000 దాకా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే స్కైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అనే వీడియో లింకు మరియు రిజిస్ట్రేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీబోర్డ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.